భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అధికారులు పలు నిర్మాణాత్మక చర్యలను చేపడుతూ ఆలయానికి సంబంధించిన ప్రదేశాలను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపాన్ని ఈరోజు పూర్తిగా ఖాళీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. చిత్రకూట మండపంలో భద్రపరిచిన స్వర్ణ ద్వాదశ వాహనాలను ప్రత్యేక జాగ్రత్తలతో తరలిస్తున్నారు. ఈ వాహనాలు స్వామివారికి జరిగే వివిధ తిరువీధి సేవల్లో వినియోగించబడే అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి. అంతేకాకుండా భక్తులు దర్శించేందుకు వీలుగా కొంతకాలంగా ఈ వాహనాలను చిత్రకూట మండపంలో ప్రత్యేకంగా అమర్చారు. బంగారు తాపడంతో అలంకరించిన ఈ ద్వాదశ వాహనాలు ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా కూడా ఎంతో విలువైనవిగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు అవి ఆలయానికి సమీపంలోని రంగనాయకుల గుట్టపై ఉన్న భక్తరామదాసు ధ్యాన మందిరానికి తరలించబడుతున్నాయి. అక్కడ వీటిని సురక్షితంగా భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్పు పూర్తిగా తాత్కాలికమేనని, ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకు మాత్రమే ఈ షిఫ్టింగ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 26వ తేదీన ఆలయంలో ఘనంగా కళావాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తృతంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైదిక సిబ్బంది సూచనలతో ఆలయంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చేర్పులు చేపడుతూ అవసరమైన చోట్ల ఖాళీ చేయించే పనులు కొనసాగుతున్నాయి. మొత్తంగా భద్రాద్రి ఆలయ విస్తరణ పనులు ఆలయ అభివృద్ధికి కీలకమైన దశగా నడుస్తుండగా, ఈ తాత్కాలిక మార్పులు భవిష్యత్తులో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభూతిని అందిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.